గత సంవత్సరం పెండింగ్ లో ఉన్న జీతాలు ఇవ్వాలని డిఆర్ఎం ఆఫీస్ వద్ద సిఐటియు ఈస్ట్ కోస్ట్ రైల్వే కాంట్రాక్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఒక్కొక్క కార్మికుడికి కనీసం 35,000 నుంచి 70,000 వరకు 3.5 నెలల జీతాలు సుమారు 3.5 కోట్లు ఇవ్వకుండా కాంట్రాక్టర్ వెళ్లిపోయారు. ఆ కాంట్రాక్టర్ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్ డిఆర్ఎం దగ్గర ఉంటుంది. ఆయన డిఆర్ఎం కూడా ఇవ్వలేదు. లేబర్ కమిషనర్ ఫిర్యాదు చేయడంతో జోక్యం చేసుకుని పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే ఇవ్వాలని ఆర్డర్ ఇచ్చిన డిఆర్ఎం కూడా అమలు చేయట్లేదు. డిఆర్ఎం కాంట్రాక్టర్ కుమ్మక్కయ్యి కార్మికుల జీతాలు ఇవ్వకుండా వ్యవహరిస్తున్నారు. పెండింగ్ జీతాలు ఇవ్వకుండా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవడం లేదని, జీతాలు ఇవ్వలేని డిఆర్ఎం కూడా రాజీనామా చేయాలి, లేని పక్షంలో డిఆర్ఎం విధానం పైన పెద్ద ఎత్తున పోరాటం చేయవలసి ఉంటుంది అని తెలిపారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు బి జగన్, ప్రధాన కార్యదర్శి ఓ అప్పారావు, నాయకులు శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈస్ట్ కోస్ట్ రైల్వేలో గత సంవత్సరం 3.5 నెలల పాటు కాంట్రాక్ట్ కార్మికులు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టి వెళ్ళిపోయిన కాంట్రాక్టు అయినా సరే డిఆర్ఎం గారు పట్టించేసుకోవట్లేదు. కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం ఎవరైనా కాంట్రాక్ట్ మధ్యలో వెళ్ళిపోయినా సరే జీతాలు కానీ, పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ చట్ట ప్రకారం సౌకర్యాలు ఇవ్వకపోతే ప్రిన్సిపల్ ఎంప్లాయీగా డిఆర్ఎంది పూర్తి బాధ్యత. ఆల్రెడీ ఆ జీతాల్లో 10% ఫిక్స్డ్ డిపాజిట్ డిఆర్ఎం గారి దగ్గర ఉంటుంది. అయినా సరే ఆ కాంట్రాక్టర్ డిఆర్ఎం కుమ్మక్కై కాసులు తీసుకొని, లంచాలు తీసుకొని ఈరోజు డిఆర్ఎం కానీ రైల్వే అధికారులు కానీ జీతాలు ఇవ్వకుండా వ్యవహారం చేస్తా ఉన్నారు. కనీసం కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు ఇప్పించలేని డిఆర్ఎం ఎందుకని చెప్పేసి మనం అడగదలుచుకున్నాం. మీకు చేత కాకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఇంకో డిఆర్ఎం వస్తాడు, ఆయనతో చేపించుకుంటాం. నీ చేతకాని డిఆర్ఎం ఇక్కడ ఉండవసరం లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఎప్పటికైనా సరే ఒక్కొక్కరికి కనీసం 35,000 నుంచి 70,000 రూపాయలు ఇవ్వాలి, 500 మందికి ఇవ్వాలి. అంటే సుమారుగా 3,50,00,000 రూపాయలు ఈరోజు మింగారు. దాంట్లో డిఆర్ఎం గారికి ఎంత వాటా ఉందని చెప్పి చెప్పాలి. చెప్పకపోతే ఇదేదో ఓన్లీ రైల్వే కాంట్రాక్ట్ కార్మికులే కాదు, ఈ విశాఖపట్నం జిల్లాలో ఉన్న మిగతా కాంట్రాక్ట్ కార్మికుల్ని, మిగతా అందరినీ దీనికి మద్దతుగా తీసుకొచ్చి డిఆర్ఎం అవినీతిని కూడా బయట తీయవలసి వస్తుంది. అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా ఈరోజు కనీసం డిఆర్ఎం గారు మేము అడగదలుచుకున్నాం. మీరు 1 నెల జీతం తీసుకోకుండా 2 నెలల జీతాలు తీసుకోకుండా ఉండగలుగుతారా? మీకు ప్రతి నెల 1వ తారీఖు జీతాలు లేకపోతే సాధ్యం కాదు. మరి అటువంటిది మీరు యాక్చువల్గా కనీస వేతనం ఈరోజు 17,000 ఇవ్వాలని జీవో ఉంది. ఈరోజు 14,000 జీతాలు ఇస్తున్నారు. అంటే దాంట్లో ఇంచుమించుగా 2,000 మీరు కోత వేస్తా ఉన్నారు. అయినా పట్టించేసుకోవట్లేదు. ఇచ్చిన జీతాలు కూడా ఈరోజు ఇవ్వకుండా వ్యవహారం చేస్తున్నారు. కానీ ఇప్పటికైనా డిఆర్ఎం గారు, రైల్వే అధికారులు జోక్యం చేసుకుంటే ఓకే, లేదంటే డిఆర్ఎం సీటు దగ్గరే ఆందోళన చేస్తాం, ముట్టడి చేస్తాం. అటువంటి పరిస్థితి తెచ్చుకోదని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. అలాగే ఇక్కడుండే నిన్న కాకమొన్న మినిస్టర్ గారు వచ్చారు ట్రైన్ ఓపెన్ చేయడానికి. ఆయన కనిపించట్లేదా? మిగతా ఎంపీలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ జోక్యం చేసుకోవాలి. ఆ రకంగా జోక్యం చేసుకోకపోతే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి ముట్టడి చేయవలసి వస్తుంది అని చెప్పేసి తెలియజేస్తున్నాం. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి మీ మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.